ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మాన్ని నువ్వు కాపాడితే వృక్షో రక్షతి వృక్షో రక్షతి వృక్షో రక్షతి వృక్షో రక్షతి ధర్మో రక్షతి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అండ్ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ రెండు కలిపి మీ ముందుకి వృక్షాలను నాటమని మనకి ఎంతో అద్భుతమైన ప్రాణశక్తిని ఇస్తున్నటువంటి మొక్కలను దయచేసి నరకవద్దని, మనకి భావితరాలకి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, మొక్కలను సంరక్షించాలి. వృక్ష జాతిని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మిత్రులారా. కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న చెట్లు కానీ మన పొలాల్లో ఉన్న చెట్లు కానీ దయచేసి ఎవరు నరకకూడదని, ఇంకా మనం కొన్ని వేల లక్షల చెట్లని నాటాలని మనందరికీ ఈ విషయాన్ని తెలియచేయడానికి మీ ముందుకు వచ్చింది ఈ యొక్క ర్యాలీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వృక్షాలని ప్రేమిద్దాం, వృక్షాలను నాటుదాం, వృక్షాలను పెంచుదాం. ప్రతి ఒక్కరు వీలైనంత మట్టికి మనం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళ మనకి వాటర్ నీరు కరువు వచ్చింది, అలాగే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకు తిరుగుతున్నాం. ఇలాంటివన్నీ మనకి ఎందుకు వచ్చినాయంటే వృక్షాలు లేక. ఇలాంటి వృక్షాలను మనం పాడు చేసుకున్నట్లయితే మన యొక్క ప్రాణశక్తిని మనం తగ్గించుకున్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు వృక్షాలను నాటాలి, వృక్షాలను కాపాడుకోవాలి అని మీకు ఈ విషయాలు తెలియజేయడానికి ర్యాలీ ముందుకు వచ్చిన మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని మేము ముందుకు వచ్చాం చెప్పడానికి. అలాగే బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున నవీన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. జై రక్షిత. ఓకే ఫ్రెండ్స్, మనం అందరము ఎంతో అద్భుతంగా ఈ వనసేవ చేయటం అన్నది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే మనకు ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయి, ఎంత వస్తున్నాయి అనేసి. మన డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఆయన చెప్పడం జరిగింది ఇట్లే, అంటే మనం ఆల్రెడీ ఇప్పుడే ఎండాకాలంలో 46-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది కన్నా మనం 55-56 డిగ్రీలకు వెళ్తే మనిషి అన్నవాడు ఈ భూమి పైన జీవించడం చాలా కష్టము అనేసి ఆయన చెప్పడం జరిగింది. అందుకు మనం ధ్యానము, శాకాహారము ఎంత ఇంపార్టెంటో వాటితో పాటు ఈ వృక్ష సేవ అన్నది ఇప్పుడు మనం చేయాల్సిన అత్యవసర కార్యక్రమం అని మనము చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎంత ఈ విపరీతమైన ఎండలు ఉన్నాయో వాటిలో భాగంగానే మనం అత్యవసరంగా ఈ కార్యక్రమం చేయాలి. మనం ప్రతి ఒక్క క్లాస్ లో మనం ధ్యానం చెప్పేదానికి, శాకాహారం చేసే దాంట్లో కూడా దీన్ని కూడా ఒక భాగస్వామ్యంగా చేసుకునేసి మనం ఈ వృక్షాలను కూడా ప్రతి ఒక్కరం కూడా దీన్ని చేయాలి ఫ్రెండ్స్. మనకు ఉదాహరణగా మనం బెంగళూరు చూసాం. మన ఎండాకాలంలో అంటే మన ఇప్పుడున్న సిటీల్లో బెంగళూరు చాలా చల్లగా ఉంటుంది అనేసి మనం ఆలోచన చేస్తాం. కానీ ఆ బెంగళూరులోనే వాటర్ లేని పరిస్థితిని మనము ఎండాకాలంలో చూడటం జరిగింది ఫ్రెండ్స్. అదే పరిస్థితి మనకు మిగతా ప్రాంతాలకు రావడానికి కూడా చాలా త్వరగానే ఆ పరిస్థితిని మనం ఎదుర్కొంటాం. ప్రతి ఒక్కరం కూడా దీనికి కారణం మనం విపరీతంగా చెట్లను కొట్టేయటం. మనం చేతనైనంత మనం ఈ విస్తృతంగా ఈ చెట్లను నాటే కార్యక్రమం చేయాలి ఫ్రెండ్స్. దీంట్లో అందరం భాగస్వాములు కావాలి. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందాలనేసి మనం కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మన పత్రికారికి తెలుసు, బ్రహ్మర్షి పీతామహ పత్రిక గారికి ధ్యానం ఎంత ఇష్టమో, శాకాహారం ఎంత ఇష్టమో, ప్రకృతి అంటే అంతకంటే ఇష్టం. అందుకనే మన 18 ఆదర్శ సూత్రాల్లోనే ఆయన ప్రకృతిలో విహరించాలి అనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంత అద్భుతమైన మన గురువు గారికి ఇచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్ గా దీన్ని మనం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేద్దాం ఫ్రెండ్స్. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. భారత్ మాతా కి అహింస, భారత్ కి అహింస, భారత్ కి వృక్ష రక్షతి, వృక్ష రక్షతి, వృక్ష రక్షతి. రక్షిద్దాం, 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 రక్షిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొడదాం. తెలియపరచండి. అదే విధంగా మనం ఇంకా ఈ ప్రకృతిని పెంచాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంట కూడా ప్రతి మొక్కలు నాటుతూనే మనం మరింత పెంపొందించాలని కోరుకుంటూ
మరి సీతామాతకి జై, సీతామాతకి జై, సీతామాతకి జై, సీతామాతకి జై. మాస్టర్స్ అందరు ఇక్కడ సాంగ్ ప్లే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు హ్యాండ్స్ ఊపుతూ మనం చెప్పాలండి. నుంచోబెట్టండి మేడం. మాస్టర్స్ ఎవరు మాట్లాడండి, చేతులు ఊపాలి ప్రతి ఒక్కరు. రెడీ, వీడియో తీస్తున్నారు మేడం. ప్రతి ఒక్కరు చేతులు ఊపాలి, 2 చేతులు అందరూ ఒకేసారి. టీఎంసీ గట్టిగా అందరూ ప్రతి ఒక్కరు 2 చేతులు. చేతులు కాలేదు, పర్లేదు, ఊపండి ఊపండి. జెండాలు ఉన్న వాళ్ళు జెండా ఊపండి. రిషి గారు ఊపాలి మీరు కూడా. స్టెప్ దాదాం దాదాం దాదాం. గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. వృక్షో రక్షతే, వృక్షో రక్షతే, వృక్షో రక్షతే. ध्यान जगत की, ध्यान जगत की, शाकाहार जगत की, पिरामिड जगत की, पिरामिड जगत की, शाकाहार जगत की, ब्रह्मर्षि पत्री जी की, पिरामिड सोसाइटी मूवमेंट को. మోహన్ ఒకసారి వెహికల్ దగ్గర రావాలి. నవీన్ సార్ క్లాప్స్ కొట్టండి అందరూ గట్టిగా. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొట్టండి. గట్టిగా క్లాప్స్ కొట్టండి గట్టిగా. అలాగే గౌతమ బుద్ధుడికి, ప్రకృతి మాతకు, భూమాతకు, అలాగే ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, భూమి మీద అతి ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే ధ్యానం, శాకాహారంతో పాటు మొక్కలను నాటడం. మొక్కలను నాటి చెట్లుగా మనం పెంచుకోవాలండి. ఎందుకంటే మనం ఈ మాత్రం పెద్ద చెట్లైనా చూస్తున్నాం, తర్వాత వచ్చే జనరేషన్కి పుస్తకాల్లోనే టీవీల్లోనే చూడాలంతేండి. కాబట్టి మన వంతు ధర్మంగా మనకి మన పెద్దలు ఇలాంటి చెట్లు నాటి మనకి ఎలాగిచ్చారో నెక్స్ట్ మనం వచ్చే జనరేషన్ కూడా మనం మొక్కలు నాటి అలాగే మనం అందేవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత ముందుండి నడిపిస్తున్న బృందావనం ప్రేమి హెల్పింగ్ హ్యాండ్స్ వారి నవీన్ బృందానికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఆయన సహకారంతో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మొక్కలు నాటడం, మొక్కల గురించి తెలియజేయడం, రామగిరిలో మొట్టమొదటి ర్యాలీ చేయడం మా రామగిరి పిరమిడ్ మాస్టర్స్ చేసుకున్న అదృష్టం. నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం. అలాగే 25 3 రోజులు కూడా శ్రీశైలం ప్రాజెక్టులో అదే అటవీ ప్రాంతంలో 1,00,000 మొక్కలు నాటాలని ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కూడా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ర్యాలీలో ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మాస్టర్ కి పేరు పేరున ధన్యవాదాలు. శ్రీశైలం ప్రాజెక్టు గురించి ఒకసారి చెప్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం ఈ నెల 23, 24, 25 3 రోజులు మనం శ్రీశైలం అటవీ ప్రాంతంలో 1,00,000 మొక్కలు నాటాలి అనేసి సంకల్పించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే చాలా మంది అనుకోవచ్చు శ్రీశైలమే పెద్ద అటవీ ప్రాంతం కదా, అక్కడ మనం మొక్కలు నాటడం ఏంటి అనేసి. కానీ మనం లాస్ట్ ఇయర్ అక్కడికి నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఆ లాస్ట్ ఇయర్ విత్తనాలు తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా వర్షాలు పడుతుంటాయి, లేకపోతే సీడ్స్ చేస్తే సరిపోతాయి అనేసి. కానీ అక్కడ అటవీ శాఖ వాళ్ళు చెప్పడము ఇక్కడ విత్తనాలు ఇవి కాదు, ఇక్కడ అంటే ఇక్కడ చెట్లు అన్నవి లేకుండా పోతున్నాయి, వీటిని కొట్టేయటము, ఇవి విపరీతంగా కొట్టేయటం వల్ల చెట్లు అన్నవి లేకుండా పోతున్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు
నాటాలి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు ఈ నెల 23, 24, 25 తారీఖుల్లో 1,00,000 మొక్కలు అక్కడ నాటాలి అనేసి అనుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ మనం వేప మరి ఇట్లా పెద్ద పెద్ద చెట్లతో పాటు అక్కడ కోతులు విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్. వాటి కోసం అనేసి మనం ఏవైతే వాళ్ళ పండ్ల మొక్కలు అవసరమో అవి కూడా అక్కడ మనం సగం పండ్ల మొక్కలు సగం ఇట్లా పెద్ద పెద్ద వృక్షాలు నాటాలనేసి అనుకోవడం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలనేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఏదో 5 మందో 10 మందో చేసే కార్యక్రమం కాదు. మన పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా వేల మంది వచ్చేసి అక్కడ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఇది దిగ్విజయం చేయాలి అనేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. భూమాత శరణం గచ్చామి. భూమాత శరణం గచ్చామి. ప్రకృతి తల్లి ప్రణామం. ప్రకృతి తల్లి ప్రణామం. విశ్వానికి వందనం. విశ్వానికి వందనం. విశ్వానికి వందనమే ధ్యానం. విశ్వానికి వందనమే ధ్యానం. మనం లేకుండా చెట్లు ఉండగలవు. మనం లేకుండా చెట్లు ఉండగలవు. కానీ చెట్లు లేకపోతే మనం ఉండలేము. చెట్లు లేకపోతే మనం ఉండలేము. ఆక్సిజన్ రూపంలోనే దేవుడు ఉన్నాడు ఈ భూమి మీద. ఆక్సిజన్ రూపంలోనే దేవుడు ఉన్నాడు ఈ భూమి మీద. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు. ప్రాణవాయువు తెలుగులో ప్రతిదీ తెలుగులో చెప్తారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి బాగా అర్థమయ్యేలాగా. భూమాత శరణం గచ్చాము అన్నప్పుడు భూమి అంతా కూడా ప్రకృతితో నిండిపోవాలని అర్థం వస్తుంది. అది అన్నమాట. ప్రకృతి తల్లి ప్రణామం అంటే ప్రకృతి మన ప్రసవించింది. మనం రకరకాల దేవతల రూపంలో పూజిస్తూ ఉంటాం. వనదేవత రూపంలో కూడా ఈ మధ్యన పూజలు ఎక్కువ జరిగినాయి అమ్మవార్లకి. ఆ వనదేవత ఎవరైనా అంటే ప్రకృతి తల్లి. అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఇది వ్యాపారం చెప్తాడు. ఇది వ్యాపార గ్రామం. ఏమన్నాడు? భూమిలో పుట్టు భూసారం వెళ్ళరు. భూసారం అంటే ప్రకృతి. ఆ ప్రకృతి తల్లి మన ప్రసవించింది. తనువు నుండి పుట్టు తత్వం వెళ్ళను. తనువు అంటే మానవ శరీరం. ఆ శరీరం ధ్యానం చేయాలని విశ్వశక్తిని పొందాలని పత్రిజీ మహనీయులు మనకు బోధించారు. శ్రమలోన పుట్టి సర్వము తానవును విశ్వధాభిరామ ఇనురవేమని వేమన మనకి తెలియజేశాడు. ఆ యొక్క వేమన స్ఫూర్తితోనే నేను ఈ ఊర్లో ఉన్నాను. నేనంటే మీతో ప్రయాణాలు చేయలేకపోతున్నాను. నవీన్ గారు రేపు మీకు ట్రెక్కింగ్ కూడా ఇస్తున్నాడు. దయచేసి మీ వనల్ని కూడగట్టుకుని అది ట్రెక్కింగ్ కూడా. ఎందుకంటే మన పత్రిజీ మహనీయులు ప్రతి చోటకి ఇంక్లూడింగ్ శ్మశానాల దగ్గర కూడా తీసుకెళ్లేవాడు. అది ధ్యానంలో ఒక భాగం. అంచేత దయచేసి వీళ్ళున్నంత మంది ఎక్కువ వెళ్ళి నవీన్ గారితో కలిసి. ఇప్పుడు నాకు ఒక అనుభవం ఉంది. నా దగ్గరికి ఎక్కువగా ఈ పర్యావరణ పరిరక్షకులు తర్వాత ఆయుర్వేద వైద్యులు వస్తూ ఉంటారు. ఒక అతను అన్నాడు, ఈ మొక్కలు ఇక్కడ ఎందుకో ఏదో అడవిలో ఉంటాయి అన్నాడు. అడవిలోకి వెళ్ళి మనం తెచ్చుకోగలమా? అంచేత 96 నుండి నేను మొక్కలు పంచుతూనే ఉన్నాను. 96 నుండి తులసి మొక్కలు 30 లక్షలు పట్టుకెళ్ళి ఉంటాను నా దగ్గర. తమలపాకు కానీ ఒకటేంటి తిప్పతీగ దగ్గర నుంచి అన్ని నా దగ్గర పట్టుకెళ్తున్నారా లేదా ఇక్కడ నుంచి అమ్మలు మొక్కలు వచ్చి. అంచేత ఎందుకు చెప్తున్నానంటే మనం మన ఇంటి దగ్గర కూడా మొక్కలు పెంచి ఇతరులకు అందజేయాలి. అంటే లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇస్తే అవతల పారేస్తారు. మొన్న మొక్కలు నాటాడు మనోడు, మేకలు తినేస్తే లేకపోతే పీకేస్తారని చెప్పాను. పీకేసేసారు. ఎందుకంటే మన సొసైటీలో మేకలను మేపడానికే ఉపయోగిస్తారు తప్ప మొక్కలు పెంచడానికి. అంటే పూజలు చేస్తారు కానీ మొక్కలు పెంచడం లేదా ప్రకృతి తల్లిని కాపాడుకుంటాం అంటే శతకోటి దేవుళ్ళు పూజించినట్టు అన్నమాట. అదే ఈ ర్యాలీ యొక్క గొప్ప లక్ష్యం, ఉద్దేశ్యం. అవునా కాదా? చాలా సంతోషం. ఈ నవీన్ లాంటి మహానుభావులు నా సమీపంలోకి రావటం, ముఖ్యంగా వేమన నరగాడినటువంటి ఊరు. ఇది చాళుక్యుల కాలంలో 17వ శతాబ్దంలో ఇక్కడికి మన వేమన ఈ గ్రామంలో అడుగుపెట్టి మా కొండ మీద కూర్చున్నట్టుగా ఐతిహ్యం. ఐతిహ్యం అంటే చరిత్ర, కైఫీయత కూడా అంటారు వీటిని. అంటే గ్రామ చరిత్రలో ఉంది. అది మన వాళ్ళకి తెలియక ఏదో ఆ కొండ నుంచి బంగారం నీళ్లు గారే అంట, అందుకే హేమగిరి అని పెట్టారు. హేమం అంటే బంగారం అని ఏదో వాళ్ళకి తెలిసింది అనుకుంటున్నారు. కానీ ఈ ప్రదేశానికి వేమన మహనీయుడు వచ్చాడు. వేమన్ని మించినటువంటి ధ్యాని ఎవరు లేరు. అది మన ఈయన నవీన్ గారు ఇది సైడ్ కొంచెం ఫ్రంట్ కొంటే బాగుంటుంది. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా పిరమిడ్ మాస్టర్స్ అందరూ.
వన సంరక్షణకు జై. వన సంరక్షణకు జై. బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ కు జై. బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ కు జై. బ్రహ్మర్షి పత్రిజీకి జై. పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ కి జై. ర్యాలీలో పాల్గొన్న యోగులందరకు జై. థ్యాంక్ యూ. ब्रह्मर्षि पितामह पत्री जी की జై. ब्रह्मर्षि पितामह पत्री जी की జై. शाकाहार जगत की జై. ध्यान जगत की पिरामिड जगत की జై. वृक्ष रक्षति रक्षितः వృక్షో రక్షతి రక్షితః वृक्ष रक्षति రక్షితః वृक्ष रक्षति రక్షితః. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆ శ్వాసను మనం ఆ ప్రాణశక్తిని వేట్ల ద్వారా తీసుకుంటున్నాము అంటే చెట్లు ఆక్సిజన్ ని మనకిచ్చి మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటున్నాయి. అందుకని మనం చెట్లని కాపాడుకోవాలి, ఈ భూమాతను కాపాడుకోవాలి. షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మరి వ్యాపారిలో ఈరోజు వన సంరక్షణ ర్యాలీ జరిగిందండి. ఎంతో అద్భుతంగా ఎంతోమంది అద్భుతమైన మాస్టర్స్ వచ్చి అద్భుతంగా ర్యాలీ అయితే జరిపించారండి. ఇప్పుడు మెడిటేషన్లో కూర్చోబెట్టాము. ఎంతోమంది మెడిటేషన్ ప్రయత్నం చేస్తున్నాము. ఎంతో అద్భుతంగా ర్యాలీ అయితే జరిగింది. మరి ఇప్పుడు అన్నదానం కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది. అన్న సంతర్పణ జరగడం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. దగ్గరగా 300 మందికి పైగా వంట అనేది జరిగిందండి. త్వరలో మేము ఆ వంట కార్యక్రమాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం, ఆ వంటన కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ. మరి వ్యాపారిలో ఈరోజు వన సంరక్షణ ర్యాలీ జరిగిందండి. ఎంతో అద్భుతంగా ఎంతోమంది అద్భుతమైన మాస్టర్స్ వచ్చి అద్భుతంగా ర్యాలీ అయితే జరిపించారండి. ఇప్పుడు మెడిటేషన్లో కూర్చోబెట్టాము. ఎంతోమంది మెడిటేషన్ ప్రయత్నం చేస్తున్నాము. ఎంతో అద్భుతంగా ర్యాలీ అయితే జరిగింది. మరి ఇప్పుడు అన్నదానం కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది. అన్న సంతర్పణ జరగడం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. దగ్గరగా 300 మందికి పైగా వంట అనేది జరిగిందండి. త్వరలో మేము ఆ వంట కార్యక్రమాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం, ఆ వంటన కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మరి ఈరోజు ర్యాలీ ఎలా జరిగిందంటారు? రామగిరిలో వన సంరక్షణ ర్యాలీ ఎలా జరిగిందంటారు? ఓకే. మరి ఇప్పుడు అన్నదానానికి ఏమేమి ఐటమ్స్ చేశారో మీ నోటితో చెప్పండి. ఓకే. ఏమా ఓకే మేడం? ఓకే, వెరీ గుడ్. పన్నీర్ కర్రీ. వావ్ వావ్, సూపర్. ఓకే, బిర్యానీ ఇంకా రావాలండి. ఓకే ఓకే, సూపర్ మేడం, అద్భుతం. చెప్పండి. సాంబార్ మేడం, అద్భుతం, చాలా గ్రేట్ అండి. పెరుగు, అటుపళ్ళు. వావ్, చాలా అద్భుతంగా జరుగుతుందండి. మరి ఇంత నీట్గా జరుగుతున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నదానంలో? ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగున్నాయండి. వాతావరణం కూడా సూర్యభగవాన్ కూడా మంచి చల్లదనం ఇచ్చారండి. ఓకే అండి, సూపర్, థ్యాంక్ యూ అండి. స్టార్ట్. ఓకే అండి, మరి మన నేచర్ ఛానల్ ప్రేక్షకులకి ఎంతో అద్భుతంగా ర్యాలీని అయితే షూట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగే కార్యక్రమం జరిగింది, చూపించడం జరిగింది. ఎంతో చక్కగా అన్నదానానికి 300 మంది పిరమిడ్ మాస్టర్లు వచ్చి ఎంతో అద్భుతంగా ఇవాళ మనకి ప్రకృతి మాట కూడా మనకి ఎంతో అనుసరించి మనకి ఎప్పుడే మెడిటేషన్ కూడా పూర్తి చేశారండి. ఎంతోమంది అన్నదానంలో పాల్గొంటూ చక్కగా మన వీడియోలు చూసే ప్రేక్షకులందరికీ మేము కోరుకునేది ఏంటంటే, మీరు చేసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే.